థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ప్లీజ్ వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నరసింహారెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి? మీరు ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు? పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చైతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తానంటుంది. బీఆర్ఎస్ కూడా అదే తరహాలో ముందుకెళ్తుందా? ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఈరోజు ఏదైతే లైవ్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్యానల్ సభ్యులందరికీ, అదే విధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మరి స్థానిక సంస్థల ఎన్నికల పేరు మీద ఇప్పటికీ 3 సార్లు సినిమా విడుదల చేసిరు, విఫలమైపోయారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇది 4వసారి సినిమాను మళ్ళీ ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చినారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము డిసెంబర్లో అని చెప్పి. ఇది కూడా వాళ్ళు ఎన్నికలు నిర్వహించేది లేదు, వాళ్ళు పెట్టేది లేదు, ముందుకు పోయేది లేదు. కేవలం కాలయాపన చేసేటువంటి పరిస్థితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి డిక్లరేషన్లు చేయడం జరిగింది ఎన్నికల హామీల తర్వాత మాట్లాడదాం. మీరు ఆ 10 సంవత్సరాల నుంచి వెంకటస్వామి గారు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. లేదు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. పార్టీ పరంగా కాదు. నువ్వు ఎన్నికలకు పోయేనాడు కూడా నేను పార్టీ పరంగా ఇస్తా అని చెప్పేది ఉండే. నువ్వు వెంకటస్వామి గారు ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. నేను మిగిలిన వారికి టైం ఇచ్చినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ గా వెళ్ళదు డిబేట్ ప్లీజ్. వెంకటస్వామి గారు మీరు పెద్దలు, మీరు అర్థం చేసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. మీరేదైతే మాట్లాడుతున్నారో మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మేము మాట్లాడిన తర్వాత మీరు నోట్ చేసుకోండి, మీరు సుదీర్ఘంగా చర్చించండి. దాని గురించి మీరు మావేమన్నా ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నా సార్ అంటే వీళ్ళు ఎన్నికలకు పోయే ముందు 42% చట్టపరంగా మేము హక్కులు కల్పిస్తూ వీళ్లకు న్యాయం చేస్తాం, బీసీలకు 42% ఇస్తామని చెప్పారు. 42% అనేది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలలోనే కాదు కదా, వీళ్ళు ఉద్యోగాలలో కూడా కల్పిస్తామని చెప్పారు కదా, మిగతా అంశాలలో కూడా వీళ్ళు 42% కల్పిస్తామని చెప్పారు కదా. ఏమైంది అంటే వీళ్లకు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి సమయం సరిపోతలేదా దాన్ని ఎట్లా అమలు చేయాలని చెప్పి? వీళ్ళ దాంట్లో ఎంతో మంది విశ్లేషకులు ఉంటారు కదా, వీళ్ళకి మరి ఎందుకు సమయం సరిపోతలేదు, ఎందుకు వీళ్ళు దాన్ని అమలు చేయలేకపోతున్నారు? ఇంకో విషయం నేను ఏమంటున్నా అంటే మన తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కదా. మీరు అక్కడ ఇయ్యనోళ్ళు ఇక్కడ కూడా ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసిరు కదా. అక్కడ కర్ణాటకలో మోసం చేసిరు, ఇలా తెలంగాణలో కూడా మోసం చేసిరు. మీరు అధికారం దక్కించుకోనికి అబద్ధపు హామీలు ఇచ్చిరు తప్ప ఆ హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేస్తలేరు. అది మీ వల్ల సాధ్యం కూడా కాదని చెప్పి కూడా నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ జీ న్యూస్ ద్వారా, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిర్రో 42% చట్టపరంగా ఇస్తేనే మేము దానికి ఏకీభవిస్తాము, దాన్ని మేము ఆమోదిస్తాము. అంతేగాని పార్టీ తరఫున ఇస్తాము, మాకు ఇష్టం ఉన్న దగ్గరనే ఇస్తాము. నరసింహారెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. అటు పోనీ అభివృద్ధి కూడా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? ఎన్నికలు తప్పనిసరి అయితే మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? పార్టీ పరంగా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా 42% ఇవ్వడానికి? మేము మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము కోర్టులను గౌరవించాలి. అదే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీని కూడా మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోనికే ప్రయత్నం 2 సంవత్సరాల నుంచి చేయక మీరు 2-3 నెలలకు ఒకసారి ఒక సినిమా విడుదల చేసినట్టు ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేయనీకే దాన్ని ఒక కంటిన్యూటీ ప్రాసెస్ లాగా చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు వాడుకుంటూ బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మళ్ళా చివరికి ఇవాళ మీరు ఏం చేస్తున్నారంటే మేము పార్టీ పరంగా ఇస్తాము, లేకుంటే మాకు వీలైతే లేదు, మా వల్ల అయితే లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అది తప్పు. బీసీలను ముమ్మాటికి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనా సరే నేనేమంటున్నానంటే కోర్టు దగ్గర మీరు పర్మిషన్ తీసుకుంటారా, ఇంకా మీరు టైం తీసుకుంటారా, లేకపోతే మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అవకాశం మీరు కల్పియండి.
మీరు మాజీ సర్పంచ్లకు అవకాశం కల్పియండి. మీరు బీసీలకు 42% అమలు చేసినాకనే ఎన్నికలు పెడతాము. అప్పటి వరకు గ్రామాలు బాగుపడాలంటే పాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పియండి అబ్బా. కల్పించి మీరు ముందుకు పోరి. అంతేగాని మీరు బీసీలను ఈ స్థాయి వరకు తీసుకొచ్చి మోసం చేసేటువంటి ప్రక్రియ అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే లక్ష్మీ నరసింహారెడ్డి గారు, రెడ్డి రవీందర్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు చెప్పింది విన్నారు. యాజ్ ఏ ఈబీసీ లీడర్ గా మీరు ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? ఒక పక్క గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి, మరో పక్క బీసీల ఆకాంక్షలు ఆశలు, ఈ రెండింటి మధ్య కూడా కాంగ్రెస్ సర్కార్ నలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్టగలకైతే ఎన్నికలకైతే వెళ్తామని అంటున్నారు. కరెక్ట్ ఏంటారు ఈ డెసిషన్? అంటే ముందుగా మన ప్యానల్ సభ్యులందరికీ, అదేవిధంగా జీ న్యూస్ వీక్షకులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మీరు అన్న విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఆశ కల్పించిన మాట వాస్తవం. ప్రభుత్వమా లేదా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఈ మూడు పార్టీలు కూడా అందరికీ ఒక ఆశను కల్పించినాయి, భ్రమలలో నెట్టినాయి. ఆ భ్రమలలో నెట్టిన తర్వాత క్రమేణా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే కోరుకుంటారు. తప్పే ఉంది, 27% ఏంది, 50% వస్తే బాగుంటుంది, ఇంకా 60% వస్తే బాగుంటుంది అని అది కోరుకోవడం వల్ల తప్పేం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమైందంటే అసలు మొదటి నుంచి కూడా నేను మాట్లాడుతున్నా ఒకటే విధానంతో ఉన్నా, ఒకే నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటే చెప్తున్నా. నేను ఈ రిజర్వేషన్లు అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఫస్ట్ మీరు ఎంపారికల్ డాటా చేసి తేల్చండి. తేల్చిన తర్వాత శాస్త్రీయంగా మీరు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో, సామాజిక రాజకీయ ఆర్థిక వెనుకబాటు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఈ డెడికేషన్ కమిషన్ ద్వారా మీరు అది పబ్లిక్ డొమైన్లో పెట్టి దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను స్వీకరించి అది దాని ద్వారా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నేను ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నాం. ఇది అసలు రిజర్వేషన్లు అనేవి 27 నుంచి 50% అయినా 42% అయినా అది సాధ్యమా? మరి సాధ్యం కానిది అది ఎట్లా అమలు చేస్తాం అనేదే ప్రశ్న. అయితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మేము 42 ఇస్తాం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటిస్తుంది. కాకపోతే నేనేమంటున్నంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్దిష్టంగా ఒకటి పేర్కొనాల్సి ఉండే, మేము పార్టీ పరంగానే ఇస్తాము, లేదా మేము ఎంపారికల్ డేటా తీస్తాం, ఎవరు నిజమైన బీసీలో అర్హులో వాళ్ళని తేలుస్తాం, తేల్చిన తర్వాత మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఈ విధంగా మాట్లాడుంటే బాగుండేది. అది మాట్లాడకపోవడం వల్ల మిగతా పార్టీలు అయినటువంటి బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడగలుగుతారు. నేనేమంటున్నంటే ఆనాడు ఇప్పుడు జరిగినటువంటి మనం గతంలో అసలు ఈ పంచాయతీ చట్టం 1972లో అంటే 1992లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు వచ్చినాయి బీసీలకు. అయితే 1993 ఏప్రిల్ 24 నుంచి చట్టం అమలు వచ్చింది. ఈ 23, 24, 93 చట్టం అమలు వచ్చిన కానించి ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఈ బీసీలు అనే వాళ్లకు అమలు అవుతున్నాయా లేదా? అసలు ఎవరికి అమలు అవుతున్నాయి అంటే బీసీలు అంటే ఎవరు అంటే బీసీలలో ఎంబీసీలు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా ఇంకా అత్యంత వెనుకబడినటువంటి బీసీలు ఉన్నారు. ఈ రకరకాలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ కోట వాళ్ళకు అందిందా అందలేదా? మరి వాళ్ళ కోట వాళ్ళకు అందనప్పుడు మరి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఎట్లిచ్చినట్టు అనేది ఎవరు మాట్లాడతలేరు, ఎవరు చర్చిస్తలేరు. ఎంతసేపు ఉన్నా కానీ మాకు 42 కావాలి, 52 కావాలి అని మాట్లాడుతున్నారు. కానీ అసలు అది ఎందుకు చర్చిస్తలేరు? సపోజ్ మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి ఎట్లా అర్హత పొందినాయి? సంచార జాతులు ఉండబట్టి, ఎంబీసీలు ఉండబట్టి, తర్వాత అత్యంత వెనుకబడినటువంటి కులాలైనటువంటి అణగారిన వర్గాలైనటువంటి బీసీలు ఉండబట్టి ఆ బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి వాళ్ళకే రిజర్వేషన్లు పొందనప్పుడు ఎట్లా ఎవరికి మిగతా వాళ్ళకు అందుతాయి? మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా నేను. అది మాట్లాడకుండా ఉట్టిగానే రిజర్వేషన్లు అమలు చేయాలి, అమలు కావాలి అంటే ఎట్లయితుంది? మీరు చూడండి, జస్టిస్ రోహిణి కమిషన్ 2017 రోహిణి కమిషన్ వేసారు. 2017 రోహిణి కమిషన్ వేస్తే అందులో ఏమన్నారంటే 22లో నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు 97% రిజర్వేషన్లు కేవలం 25% ఉన్నటువంటి బీసీలు మాత్రమే వాడుకుంటున్నారని. 97% రిజర్వేషన్లు
3% రిజర్వేషన్లు 75% మంది వాడుకుంటున్నారు. రవీందర్ రెడ్డి గారు మీరు చాలా బాగా చెప్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేను మాట అడుగుతున్నా, చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కు ఏ డెడికేషన్ కమిషన్ వేసినారు, ఏ ఎంపరికల్ డాటా తీసినారు, కోర్టులలో పెట్టినారు, ఏ అసెంబ్లీలను ఆమోదం చెప్పినారు? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడు మిత్ర. మాట్లాడతా వెంకటస్వామి అన్నగారు నేను అది కూడా చెప్తా వెంకటస్వామి రవీందర్ రెడ్డి సార్ నేను మీరు ప్రశ్న వేసారు, నన్ను సమానం చెప్పనియండి. లేదు మీరు మంచి ప్రశ్న వేసారు. 6% లేని ఓసీలలో ఎవరి కోసం అని ఇచ్చిండ్రు? ఓసీలలో తీసుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ తీసుకున్న ఓసీలందరూ నిజంగానే పేద నిజమైన పేద ఓసీలా? దానికి ఏమన్నా కేటగిరైజేషన్ ఉందా? రైట్ మీరు మంచి ప్రశ్న చేశారు వెంకటస్వామి అన్న గారు. మీరు అట్లే ఉండండి, మీరు అయిపోయింది. మీరు ఒక్క నిమిషం ఆన్సర్ ఇస్తారంట. నేను ఆన్సర్ ఇస్తా వెంకటస్వామి అన్న గారు. నేను స్పష్టమైన ఆన్సర్ ఇస్తా. ఆన్సర్ వినాలి వెంకటస్వామి గారు. వెంకటస్వామి అన్న గారు నేను ఆన్సర్ ఇస్తా మీకు. అయితే నేనేమంటున్నంటే జస్టిస్ రోహిణి కమిషన్ లో నేను చెప్తా, మీ దానికి ఆన్సర్ ఇస్తా. ఏం తెలిసారంటే ఆన్సర్ ఏం చెప్తారు ఆన్సర్ ఏం చెప్తారు వెంకటస్వామి గారు ఆన్సర్ వినాలి. ఆన్సర్ విని మాట్లాడండి. ఆన్సర్ విని మాట్లాడండి వెంకటస్వామి గారు. ప్లీజ్ 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 ఆన్సర్ వినండి ఒకసారి. ఆన్సర్ ఒకసారి వినండి వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు మనం టైం కిల్ చేసుకుంటాం. మీరు ఇదండి ఆగండి. వెంకటస్వామి గారు క్వశ్చన్ అడిగారు కదా, ఆన్సర్ వినండి. ఒక క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ వినండి ప్లీజ్. క్వశ్చన్ అడిగారు కదా, మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఒక్క క్వశ్చన్ అడిగారు వెంకటస్వామి గారు, ఆన్సర్ వినండి. మీరు క్వశ్చన్ అడిగారు కదా, నేను చెప్తా ఆన్సర్. ప్లీజ్ 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 అందరూ ఒక్క నిమిషం.